హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఏదైతే రైతు భరోసా పైసలు అనేది జమ చేయడం జరిగింది. తీరా వచ్చేసి యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. దాదాపుగా వానాకాలం వేసిన పంటలు అమ్ముకొని కొత్త పంటలు కూడా వేయడం జరిగింది. అవి కూడా వరి అయితే పొట్ట దశలోకి వచ్చాయి, ఇక మొక్కజొన్న కూడా కోత దశలో వచ్చాయని చెప్పేసి రైతులు అయితే తెచ్చిన దగ్గర అప్పులు ఇక అదేవిధంగా వడ్డీలు పెరిగిపోతున్నాయి. యాసంగి సీజన్ పైసలు ఎప్పుడు జమ చేస్తారు? వాయిదాల రూపంలో అంటే ఇక కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ లో భాగంగా ఎన్నికల కోడ్ అనే అమల్లో ఉందని చెప్పారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఏదైతే డబ్బులు మీ అకౌంట్ లో ఎన్నికలైన తర్వాత పడతాయి అన్నారు. కానీ ఇప్పటి వరకు ₹1 కూడా రైతులకు డబ్బులు పడలేదు. దీనికి సంబంధించి రైతులకు సంబంధించి ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఇక సర్కారు నుంచి కీలకంగా బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు అనే వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు తీపి కబురు అందించింది. కేవలం 3 రోజుల్లోనే మనకు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అంటున్నారు. దీని లెక్కన చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి మార్చి 5 తారీఖు లోపు కంపల్సరిగా అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అంటున్నారు. అయితే ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆర్బీఐ గైడ్లైన్స్ లోబడి 9,000 కోట్ల రూపాయలు అనేది సమీకరించుకోవడం జరిగింది. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే శాటిలైట్ సర్వే మ్యాపింగ్ కావచ్చు, అవన్నీ కూడా డీటెయిల్స్ అనేది ప్రభుత్వం దగ్గరికి రావడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ ఆధారంగా అనర్హులు దాదాపు 10 నుంచి 15% అయితే ఉన్నారు. ఇప్పుడు ఇచ్చే దాంట్లో దాదాపుగా 69 లక్షల ఏదైతే రైతులు ఉన్నారో చాలా తక్కువ మంది అయితే అర్హత సాధించారు. అయితే ఈ లెప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఉన్న తరుణంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఆ వివరాలు ఏంటనేది కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి బాధ్యతలు అప్పగించడం, జర్మనీ టెక్నాలజీ వాడుకోవడం, ఇవన్నీ కూడా ఏదైతే సర్వే అనేది చేయడం జరిగింది. శాటిలైట్ సర్వే ఎంసెట్ టెక్నాలజీ వాడుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు సాగు చేస్తున్నారు? ఒక రైతు దాదాపు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు సాగు చేస్తారు. 5 ఎకరాలు సాగు చేయకుండా కూడా పైసలు అనేది జమ కావడం జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 9,000 కోట్లు అంటే వానాకాలం వచ్చిన కొత్త వారికి సీజన్లో వారికి కూడా ఇవ్వాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అందరికీ ఆమోదయోగ్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు తెలంగాణలో ఈ నెల 23 తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుందని ఇటీవల కాలంలో చెప్తూ వస్తున్నారు. తాజాగా వచ్చేసి 24 తారీఖు నుంచే ఆ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి తప్పనిసరిగా రైతు భరోసా అనేది 7,500 రూపాయల చొప్పున మొత్తం 15,000 రూపాయలు అకౌంట్లో అనేది డబ్బులు అనేది జమ చేయాలని చెప్పేసి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఎకరానికి 7,500 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలు జమ చేయాలని రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో గోపిని భాజపా కిసాన్ మోర్చా నాయకులు అయితే కోరడం జరిగిందనమాట. యూరియా అందుబాటులో లేకుండా పోతుంది, బోనస్ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఇవన్నీ కూడా తొందరలోనే ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే బడ్జెట్లో ఇవన్నీ కూడా పద్దు పెట్టబోతున్నారు. అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ కూడా అందుతున్నాయి అంటున్నారు. ఈసారి రైతు భరోసా అనేది అందరికీ ఇవ్వాలి. అంటే గతంలో ఏదైతే టెక్నాలజీ వాడుకొని ఇవన్నీ చేయడం వల్ల త్వరలోనే రైతులకు ఇప్పటికే 2-3 నెలల కంచి లేట్ అయిందని, రైతుల మన్నన పొందడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక సర్వేలో తేలిందట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఈసారి కాస్త పెంచి ఇస్తే ఇక బాగుంటుందని చెప్పేసి కూడా అధికారులు సీఎం దృష్టికి అయితే తీసుకురావడం జరిగిందట. దీనిపైన ఫైనల్గా నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే స్టార్టింగ్ 1 ఎకరం నుంచి దాదాపుగా 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 తారీఖు వరకు రైతు భరోసా పైసలు అనేది జమ చేయబోతున్నారట. అందరికీ ఒకేసారి కాకుండా, ఎందుకంటే విడతల వారిగా రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. సో మొత్తానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 9,000 కోట్లు అనేది ప్రభుత్వం అప్పు రూపంలో సేకరిస్తే దాదాపుగా అందులో 4,000 కోట్ల వరకు ఇతర దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పథకాలు కావచ్చు, ఇతర శంకుస్థాపన పనులు కావచ్చు, దాంతోపాటు ఉద్యోగుల జీతాలు ఇవన్నీ కూడా ఖర్చు అయిన విధంగానే చెప్తూ వస్తున్నారు. సోషల్ మీడియా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ 5,000 కోట్లు అనేది దాదాపుగా ఇప్పటికే లేట్ అయింది, మరింత లేట్ అవుతే ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఇక మొత్తం మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుందనే విధంగా గుర్తించారట. తెలంగాణలో
రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం ప్రజల్లోకి వెళ్ళండి, అదేవిధంగా రైతులకు ముఖ్యంగా ప్రభుత్వం ఎక్కడెక్కడ దుబారా ఖర్చులు చేస్తుంది, ఇప్పుడు డిసెంబర్లో వచ్చినా కూడా ఇప్పటివరకు అయితే ₹1 అయితే ఇవ్వలేదు. సో ఇక ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతి జిల్లాలో మండలాల్లో నాయకులకు అందరికీ అయితే అప్పగించడంతో సీఎం రేవంత్ రెడ్డి ఉంటున్న ఇక ఇందుకు సంబంధించి చర్యలు వేగవంతం చేసినట్టు చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇవ్వడానికే ప్రభుత్వం అన్ని విధాల తెలంగాణలో మొత్తానికి రైతులకైతే మేలు జరిగేందుకు గాను ఇప్పటికే కౌలు రైతులకు సంబంధించి కూడా ₹1 కూడా రాలేదు. కొంతమందికి ఇచ్చారు, గతంలో 60,000 మందికి, తర్వాత ఇక కౌలు రైతులకు కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు అలా కాకుండా కొత్త మార్పులు, కొత్త విధానంతో పాటు ముందుగాల అయితే రైతు భరోసా ఆ రైతులందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతాయి సోషల్ మీడియాలో. సో మొత్తానికి కొత్త వారికి అయితే ఇవ్వబోతున్నారట. ఈ పాత వారికి ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని కండిషన్లు అప్లై చేయబోతున్నారు అంటున్నారు. ఎందుకంటే సాగు చేసి ఉండాలి, అదేవిధంగా ఒకవేళ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించినట్లయితే 1 ఎకరం వరకు అంటే రాష్ట్రంలో దాదాపుగా 5 ఎకరాల లోపే 90% వరకు అయితే ఉంటారు కాబట్టి వారికి మొదట కంప్లీట్ చేసిన తర్వాత నిధుల సర్దుబాటుని బట్టి పెంచుకుంటూ పోదామనే ఆలోచనలో కూడా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ లెక్కన చూసుకున్నట్లయితే మార్చి మొదటి వారం వరకు రైతు భరోసా పైసల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని, ఇక ఇదైతే ఫిబ్రవరి 26 తారీఖున బడ్జెట్ సమావేశాలు, 28 తారీఖున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చర్యలు అనేది తీసుకోబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అనే పోర్టల్ తీసుకురావడం, దాంట్లో వచ్చేసి క్రయ విక్రయాలు కొన్ని లోపాలు గుర్తించారు కదా. సో ధరలో ఉన్నటువంటి కోడ్ ఆడిటింగ్ అనేది చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఫామ్ ఆయిల్ అంటే వరికి కాకుండా వాణిజ్య పంటల వైపు వెళ్తే రానున్న 3 సంవత్సరాల్లో టన్నుకు ఫామ్ ఆయిల్ ధర వచ్చేసి 25,000 వరకు చర్యలు బాధ్యత తాము తీసుకుంటామని, ఓన్లీ సిద్దిపేటలోనే 300 కోట్లతో ఫామ్ ఆయిల్ సంబంధించి ఫ్యాక్టరీ కూడా పెట్టామనే విధంగా చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఇక పత్తికి సంబంధించి కొనుగోలు ఇటీవల కాలంలో ఆలస్యం కావడం, CCI కూడా గడువు అనేది ఫిబ్రవరి 22తో ముగిస్తే ఈ నెల కూడా క్లియర్గా అమ్ముకోవడానికి, కొనుగోలు చేయడానికి ఏదైతే ఉందో వాటిని గడువు పొడిగించినట్టు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. PM కిసాన్ పైసలకు సంబంధించి ఎప్పుడు జమ కావడం జరుగుతుంది అని అంటే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. PM కిసాన్ యోజనకు సంబంధించి డబ్బులు అకౌంట్లో పడే ఛాన్స్, ఇందుకు సంబంధించి ఎకరానికి మనకు ఏదైతే ముఖ్యంగా తెలంగాణలో చాలా గణనీయంగా తగ్గుతూ ఉంది. దీనికి ఈకేవై చేసుకోకపోవడం, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా తగ్గించుకోవడం, దాంతోపాటు ముఖ్యంగా ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోవడం, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇవన్నీ వల్ల తగ్గుతూ వస్తుంది. అయినప్పటికీ 22వ విడత కోసం ఇవన్నీ కరెక్షన్ చేసుకున్న వారికి ఇది 21వ విడత వచ్చిన వారికి 22వ విడత అనేది మరొక 10 రోజుల్లోనే PM కిసాన్ పైసలు అనేది ₹2,000 అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడబోతున్నట్టు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట సోషల్ మీడియాలో. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఈ నెలలోనే మొత్తానికి 2 రకాల పథకాలు, ఒకటి 6,000, ఒకటి వచ్చేసి తెలంగాణలో వచ్చేసి 2,000, ₹8,000 అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయి అంటూ అప్డేట్స్ అయితే అందాయి.